నమో బుద్ధాయ. మిత్రులారా, మిగతా జీవుల లెక్కనే మానవుడు కూడా ఆరోగ్యంగా ఉండటానికి 5 వైద్యులు అవసరం అవుతారు. 5 వైద్యులు ఎవరు అనంటే పంచభూతాలైనటువంటి భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు. ఈ 5 పంచభూతాలని సరిగా వినియోగించుకోగలిగితే, వాటి సహజ సూత్రాలకు అనుగుణంగా మనం జీవించగలిగితే మనిషి మిగతా జీవుల లెక్కనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మన చుట్టూ ఉన్నటువంటి ఏ జీవరాశి కూడా హాస్పిటల్కి వెళ్ళకుండానే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. కానీ వాటన్నిటికంటే జ్ఞానవంతుడైనటువంటి మనిషి రోజువారీ శరీరం అంతా రోగాల పెంటగా తయారై హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పంచభూతాలు ప్రకృతి నిర్దేశించినటువంటి నియమ నిబంధనల్ని, ఆరోగ్య సూత్రాలని, ఆరోగ్య ధర్మాలను మనం పాటించినట్టయితే మనం అందరం కూడా మిగతా జీవుల లెక్కనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం కదా. అదే ఖమ్మంలో ఉన్నటువంటి రేహా బుద్ధా వారు ప్రతి జబ్బుకి, షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, థైరాయిడ్ కానీ, సైనస్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నడువుల నొప్పులు కానీ, అనేక సయాటికా కానీ, అనేక రకాల వ్యాధులకి, జబ్బులకి మనం ఎలా ప్రకృతి అలాగనే పంచభూతాలని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవచ్చు అనే విషయాల్ని చెప్పడంతో పాటు చికిత్సకు సంబంధించినటువంటి ఆయుర్వేదిక్, ఆక్యుపంక్చర్, నేచర్ క్యూర్కు సంబంధించినటువంటి చికిత్స నివారణ మార్గాల్ని మీకు అందుబాటులో ఉంచడానికి ఎల్లవేళలా, ముఖ్యంగా ప్రతి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు. దాన్ని ఉపయోగించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి. నమో బుద్ధ.